పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పదం. మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో ఎదురు చూస్తున్న అభివృద్ధికరమైన న్యూస్లు వినడం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పడిన శ్రమకి తగిన ప్రతిఫలం, ఆదాయ విషయాలు అనుకూలంగా ఉంటాయి. తల్లి మొదలైన వారి యొక్క అనుకూలతలు మీకు లభిస్తాయి. వాటితో పాటుగా భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు ఇంతకుముందు తీసుకున్నవన్నీ కూడా అమలుపరచడానికి ఆస్కారం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మనకి ఈ కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కొంచెం ఎక్కువ బాధ్యతలు అనేవి ఉండడం వల్ల దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, ఎక్కువ శ్రమ పడడం అనేది, వ్యక్తుల సహకారం అంటే ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ మిత్రులు కానీ మీకు సహకరించి నూతన వృత్తులకు అవకాశం కలిగించే విధంగా వారి యొక్క సహకారాలు మీకు అందుతాయి. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో, ముఖ్యంగా మీకు కావలసిన ప్రదేశాల్లో స్థానచలనానికి కూడా అవకాశాలు లాంటివి కొంత మీకు లభించడం అనేది, విద్యా సంబంధమైన విషయాల్లో కూడా నూతన విద్యా విషయాలు తెలుసుకోవడం, నూతన విషయాలు తెలుసుకునే ఆహార స్వీకరణ, నూతన విషయాలు మీకు చాలా వరకు అనుకూలతల్ని ప్రసాదింపజేస్తాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. మిథున రాశిలోకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళిపోతారు. చక్కగా మాట్లాడి అనుకున్న పనులని సాధించుకోగలుగుతారు. ఆ విషయాల్లో మీకు మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కూడా కొన్ని సందర్భాల్లో లభిస్తుంది. అలాగే నూతన పరిచయాలు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మధ్యవర్తిత్వం మొదలైన వాట్లల్లో మీరు జోక్యం చేసుకొని కొన్ని ముఖ్యమైన విషయాలని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత అసంతృప్తి కలుగుతుంది. మాటల విషయంలో కానీ లేకపోతే ఆర్థిక విషయాలు కానీ వాగ్దానాలు కానీ మీరు ఆశించిన స్థాయిలో నిలబెట్టుకోలేకపోవడం వల్ల కొంత అసంతృప్తి, ఇతరులకి ఏదైనా ముఖ్యమైన విషయాల్లో సహకరిస్తాను అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోలేకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి, రావలసిన ధనానికి సంబంధించిన విషయాలు కొంత వాయిదా పడడం వల్ల దానివల్ల కూడా కొంత అసంతృప్తి మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు ఈ రోజున చేయాలి. ఇదంతా తాత్కాలికమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మానసికంగా అసంతృప్తి అనేది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి అంటే మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అంటే సంఘంలో గుర్తింపు, గౌరవంతో పాటుగా మీ వ్యక్తిగత విషయాలలో శ్రద్ధ తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం, మీ కొరకు మీరు ఆలోచించడం మొదలుపెట్టడం మొదలైన వాటికి ఆస్కారం అనేది లభిస్తుంది. నూతన నిర్ణయాలు, నూతన కోరికలు, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, కొత్త వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే విధంగా మీరు ప్రణాళిక ఏర్పరచుకొని ఆ పరంగా ధనాన్ని డివైడ్ చేసుకొని దాని ప్రకారం దేనికి ఖర్చు పెడితే బాగుంటుందన్న విధానంలో మీరు ముందుకు వెళ్ళినట్లయితే ధనం మీకు నిరుపయోగం కాకుండా ఉంటుంది. అలాగే ఇంతకుముందు చేసిన రుణాలకు సంబంధించి కానీ లేకపోతే మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ కొంత ఖర్చు అనేది ఈ రోజున కనబడుతుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. మానసికంగా కాకుండా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఉపాసనా బలాన్ని కూడా ఖచ్చితంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు కావాల్సిన ముఖ్యమైన విషయాల్లో స్నేహితులు, సంతానం మీకు సహకరిస్తూ ముందుకు పెడతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ముఖ్యంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ.
వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబపరమైన విషయాలలో ముఖ్యంగా స్వగృహంలో ఏదన్నా నూతన ప్రణాళికలు అంటే ఏదన్నా ఒక గృహ నిర్మాణ నిమిత్తం కానీ స్థలాల కొనుగోలు విషయంలో కానీ మీరు చేసిన ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో మీకు మీ యొక్క వృత్తిలో మీ తోటి వ్యక్తులు మీకు సహకారం లభిస్తుంది. అంటే వారితో కలిపి నిర్ణయాలు తీసుకొని వారు కొన్న ప్రదేశాల్లో గృహ నిర్మాణం కొరకు కానీ వారు ఏదైనా వెహికల్ కొనుక్కున్నట్లయితే దాని బాగోగులు చర్చించి దాని పరమైన వెహికల్ కొనుక్కుంటే ఎలా ఉంటుందని అంటే ముఖ్యంగా వృత్తి స్థానంలో ఉండే వ్యక్తులతో సంప్రదించి గృహంలో అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో కానీ వారి యొక్క సహాయ సహకారాలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఇక ధనస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఈ ధనస్సు రాశి వాళ్ళకి విద్యా నిమిత్తం విద్యార్థులకి దూర ప్రదేశాల్లో అవకాశాలు లభించడం, దాని పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, వీసా మొదలైన వాటి గురించి చర్చలు జరగడం, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులు ఆ పరంగా కృషి ఎక్కువ చేయడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో తండ్రితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఇక మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో ముఖ్యంగా భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కానీ మీ ఆర్థిక నిర్ణయాల్లో కానీ మీరు సమన్వయం పాటిస్తూ ముందుకెళ్ళాలి. అంటే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, భాగస్వామి నిర్ణయాలు, జీవిత భాగస్వామి ఆరోగ్యం, లేకపోతే మీ యొక్క సంఘంలో నూతన పరిచయాలు, వారి ద్వారా మీరు ఏర్పరచుకుంటున్న కొత్త నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా సమన్వయపరుచుకుంటూ వెళ్ళకపోతే రెండింటినీ కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేయడం అనేది కొంత కష్టం అవుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి ఈ రోజున నూతన పరిచయాలు, మైత్రి బంధాలు, మీ యొక్క కృషికి సంబంధించిన విషయాలలో మీరు విజయాలు సాధించి ఆ పరంగా కొత్త వ్యక్తుల్ని కలవడం అనేది, వృత్తిపరమైన విషయాలలో కొత్త వ్యక్తులని సంప్రదిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, భాగస్వామి వ్యవహారాల కోసం గట్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కానీ ప్రతి విషయాన్ని కూడా వాయిదా వేయడం వల్ల ఆ వచ్చిన అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శత్రువులపై విజయాన్ని సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించి కొత్త ప్రయత్నాలు చేయడం అనేది మీ యొక్క స్థాయికి తగిన విధంగా అంటే ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి మీరు వెళ్ళడానికి మీరు చేసే కృషి చాలా వరకు ఉపయోగపడుతుంది. అనుకోని శత్రువుల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడి వచ్చిన అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొత్త వ్యక్తులతో మోసానికి గురి కాకుండా అది వృత్తికి సంబంధించి కానీ మధ్యవర్తుల ద్వారా కానీ కొత్త వ్యక్తుల ద్వారా కానీ ఏదన్నా కొనుగోలు వ్యవహారంలో వృత్తికి సంబంధించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. ఆత్మీయులను సంప్రదించి వారి యొక్క సలహా సహకారంతో ధనాన్ని ఖర్చు పెట్టాలి. లేకపోతే కొత్త వ్యక్తుల వల్ల మోసాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి.